హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనము మన గార్డెన్లో అల్లము ఎలా పండించుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా అయితే మన గార్డెన్లో కొన్ని బెండ వచ్చాయి. మా వైఫ్ కట్ చేస్తున్నారనమాట. ముఖ్యంగా మనము అల్లము చాలా రోజులు అవుతుంది. అంటే ఇంతకుముందు నేను పండించాను, కానీ అది వర్షాకాలంలో నాటుకున్నాను అనమాట. వాటరింగ్ ఎక్కువ వేసి మొత్తం అంతా దుంప అనేది చాలా బాగా వచ్చింది, కానీ కుళ్ళిపోయిందనమాట. మనము అల్లంని ఎలా పండించుకోవాలంటే సంతలోకి వెళ్ళి మనము ఇట్లా కనుపులు ఉన్నటువంటి, అంటే చిన్న చిన్న చిగుర్లు వచ్చింటాయి అనమాట, ఇలాంటివి. లేదంటే మంచి హెల్తీగా ఉన్నటువంటి అల్లం ముక్కలు తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఒక కవర్లో కానీ గంటేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. నేనైతే ఇలా కిచెన్లో షేడ్ ప్లేస్లో ఇలా జాలరీ ఉన్నటువంటి బాక్స్లో ఉంచేసాను. అవి 15 డేస్కి 20 డేస్ పైన అవుతుంది అనమాట. తీసుకొచ్చి అన్నీ మొలకలు వచ్చేసాయి అనమాట. ఇలా మొలకలు వచ్చినటువంటి అల్లం ముక్కల్ని నేను విత్తనాలుగా ఎన్నుకొని వీటిని చూడండి మొలకలు ఎలా వచ్చాయో, ఇవన్నీ మొత్తం అన్నీ కలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము చూడండి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి. మనం గార్డెన్లో ఈజీగా మనం అల్లమ్మ కూడా పండించవచ్చండి. లాస్ట్ టైం కూడా పండించాను కూడా, అంటే అంత ఎక్కువ ఏం రాలేదు. ఎలాగో మొలకలు వచ్చాయని చెప్పేసి ఇప్పుడు నేను వీటిని పండించుతున్నాను అనమాట. చూడండి, ఇన్నైతే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం గార్డెన్లోకి పైకి వెళ్ళిపోదాము. అల్లంని పండించేద్దాము. ఎలా నాటుకోవాలో కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ముఖ్యంగా మనము అల్లం పండించుకునేటప్పుడు మనము అదేవిధంగా పసుపు చూశారు కదా, పసుపు ఎలా చేస్తామో ఇది కూడా అంతేనండి, ఇలానే సేము. మన గార్డెన్లోకి వెళ్ళాము, ఇప్పుడు వచ్చానమాట. ఇప్పుడైతే చూడండి, ఈ 2 కంటైనర్లు ఖాళీగా ఉన్నాయి. ఈ పాత మట్టి అనమాట, నేను ఆల్రెడీ వాడినటువంటి మట్టి అనమాట. ఇది నేను కొత్తగా ఏమి సాయిల్ మిక్సింగ్ అని చేయలేదు. ఇవి కంటైనర్ 2 చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాయి. ఇందులో అయితే ఏమీ నాటలేదనమాట. ఒక 3 మంత్స్ నుండి ఖాళీగా ఉండదనమాట. అలాగే వదిలేశాను. మనం అలాగే వదిలేసామని చెప్పేసి దీన్ని అలాగే మనము ఆ మట్టిలో నాటేయకూడదండి. మట్టి అనేది చాలా లూజుగా ఉండాలి. దానికోసం అని చెప్పేసి నేను ఈ కుండీలో ఉన్నటువంటి మట్టిని కొద్దిగా లూజ్ చేస్తున్నాను అనమాట. ముఖ్యంగా మనం దుంపజాతి మొక్కలకైతే మట్టి అనేది చాలా పొడిగా ఉండాలండి. చాలా మనకి తేమగా ఉన్నా కూడా దుంప అనేది కుళ్ళిపోతుంది అనమాట. దానికోసం అని చెప్పేసి ఇది మనం ఆల్రెడీ కోకోపీటు కంపోస్ట్ కలిపినటువంటి మట్టి అనమాట. అలాగే పెట్టుకున్నాను. ఇందులో అయితే ఏ మొక్క నాటలేదు. ఇంతకుముందు కాస్మోస్ ఫ్లవర్ ఉండేది దీనిలో, అది తీసేసాను. తీసేసి కూడా 3 మంత్స్ అవుతుంది అనమాట. ఇది కూడా ఖాళీగా ఉంది. ఇది కూడా మొత్తం అంతా మట్టిని అనేది లూజ్ చేస్తున్నాను. లూజ్ చేసి మనం ఇప్పుడు ఈ కుండీల్లో అల్లాన్ని అయితే నాటబోతున్నామండి. చూడండి, మట్టి అంతా లూజ్ చేయాలన్నమాట. ముఖ్యంగా మనం అల్లం అనేది చాలా మట్టి అనేది ఇలా లూజ్ చేసుకొని చాలా లోతుగా అనేది మనము నాటకూడదండి. ఎందుకంటే లోపల ఉంచేసినామనుకోండి ఆ దుంప అనేది పాడైపోతుంది. కావున మనము ఒక 2 ఇంచెస్ కానీ లేదంటే 1 ఇంచ్ కానీ లోపల నాటేసి మట్టి అనేది కప్పేస్తే చాలండి. మనకి దుంప అనేది ఈజీగా గ్రోత్ అనేది వస్తుంది అనమాట. చాలా లోపలికి బూడ్చామనుకోండి చనిపోతుంది, కుళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఒక కంటైనర్లో 2 కానీ 3 కానీ మీకు ఎన్ని కావాలంటే అన్నీ నాటుకోండి. చూడండి, నేను పైన 1 ఇంచ్ లోపలే వీటిని నాటుకుంటున్నాను. కనుపులు అనేది పైకి పెట్టాను, అలా ఉంచేసి మట్టి అయితే కప్పేశాను అనమాట. చూడండి, ఇలా ఇందులో అయితే 2 నాటుకున్నాను. ఆ కంటైనర్ ఉంది కదా, ఇంకా ఉన్నాయి మిగిలినవి కూడా అక్కడొకటి నాటేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఈ కుండీలో చూడండి, కనుపులు పైకి పెట్టేసి ఇలా నేను ఉంచేస్తున్నాను. ముఖ్యంగా మనకి దుంపజాతి మొక్కలకి ఏ మొక్కలకైనా సరేనండి, పసుపుకైనా ఇటువంటి అల్లం దుంపలకైనా మనకి సూర్యరశ్మి అనేది 20 నుండి 30 సెంటీగ్రేడ్స్ ఉండాలన్నమాట. ఎండ ఎక్కువ ఉంటేనే ఇది మొక్క అనేది, ఈ పసుపు అనేది కుళ్ళిపోకుండా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట.
మనం వాటరింగ్ కూడా అంతేనండి. వాటరింగ్ వచ్చి అది ఎక్కువ ఇచ్చామనుకోండి, మట్టి అనేది తేమ ఎక్కువ అయిపోయేసి ఆ మట్టిలో ఉన్నటువంటి దుంప అనేది చనిపోతుంది. కావున మీరు ఎక్కువ వాటరింగ్ ఇవ్వకుండా అట్లీస్ట్ ఒక 3 డేస్కి ఒకసారైనా వాటర్ ఇస్తే చాలా మంచిది. చూడండి మన గార్డెన్లో ఈ కుండీలు వచ్చి ఎర్త్ వామ్స్ అనమాట, ఎర్రలు అంటారు కదా, ఎర్రలు అవి. చూశారు కదా మన గార్డెన్లో కూడా ఎర్రలు అనేది ఇలా కనిపిస్తున్నాయి. ప్యూర్ ఆర్గానిక్ అనమాట. ఎటువంటి నేను కెమికల్స్ కానీ నేను వాడనండి. జస్ట్ కౌడంగు అదేవిధంగా కిచెన్ వేస్ట్ తప్ప ఎటువంటి ఎరువులు కూడా, రసాయనిక ఎరువులు కానీ బయట నుంచి తీసుకొని యూజ్ చేయను అనమాట. ఎప్పుడన్నా నీమ్ ఆయిల్ మాత్రం స్ప్రే చేస్తుంటాను. ఇందులో కూడా చూడండి ఒక 4-5 దుంపలు మిగిలాయని చెప్పాను కదా, అవన్నీ మొత్తం అన్నీ ఇందులో అయితే నాటేసి మట్టి కప్పేస్తున్నాను. ఇంకా చివరిగా అయితే మనం వాటరింగ్ అనేది ఇవ్వాలి. వీటికి వాటర్ ఇచ్చేస్తాను ఇప్పుడు ప్రజెంటు. చూడండి వాటర్ తీయలేదు, వాటర్ ఇంకా అక్కడ బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు జస్ట్ తీసుకొని వచ్చేసి వాటర్ అనేది పోసేసానండి. ఇలా అయితే మనము అల్లం మొక్కల్ని మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఇవి చిన్న అప్డేట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి.